పాఠశాలలు పునఃప్రారంభం నాటికి ప్రభుత్వ సంక్షేమ హాస్టల్స్ అన్ని పూర్తిగా వసతులతో సిద్ధంగా ఉండాలన్నారు సీఎం చంద్రబాబు. రాష్ట్రంలో ప్రతి హాస్టల్ గాడిలో పడాలని, అన్ని రకాల వసతులు ఉండాలని స్పష్టం చేశారు. సచివాలయ క్షేత్రస్థాయిలో వివిధ శాఖల పనితీరుపై సమీక్షించారు సీఎం. కేంద్ర మంత్రి బండి సంజయ్ పై సీఎం రేవంత్ పలు విమర్శలు చేశారు. బండి సంజయ్ వ్యాఖ్యలు దక్షిణాది రాష్ట్రాల్లో ఎస్సీ ఎస్టీ మహిళలకు వ్యతిరేకమని విమర్శించారు. బీజేపీకి మహిళను అధ్యక్షురాలిగా నియమించుకున్న తర్వాతే బండి సంజయ్ మాట్లాడాలన్నారు. ఇప్పటికైనా నిజం మాట్లాడాలన్నారు. సీఎం రేవంత్ రెడ్డికి సూచించారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ డీలిమిటేషన్ పై ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలకు ఆయన కౌంటర్ ఇచ్చారు. అత్యధిక ఆదాయం ఇచ్చిన వాళ్లకు మాత్రమే సీట్లు, ఓట్లు ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డి చెబుతారా అంటూ ప్రశ్నించారు ఆయన. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు నియోజకవర్గంలో పేద మధ్యతరగతి వర్గాలకు చెందిన లబ్ధిదారులకు సహాయ నిధి చెక్కులను మంత్రి నిమ్మల రామానాయుడు పంపిణీ చేశారు. రాష్ట్రంలో పేద మధ్యతరగతి వర్గాల పట్ల కూటమి ప్రభుత్వం మానవత్వంతో పనిచేస్తోందన్నారు. శ్రీకాకుళం నుంచి తిరుపతి వరకు నూతనంగా ప్రవేశపెట్టిన హంసఫర్ ఎక్స్ప్రెస్ రైలు సేవలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ హంసఫర్ రైలు శ్రీకాకుళం జిల్లాకు ఒక మైలురాయిగా నిలుస్తోందన్నారు ఎమ్మెల్యే గొండు శంకర్. కృష్ణా జిల్లా బంటుమిల్లిలో జగనన్న కాలనీని ఎమ్మెల్యే కాగిత కృష్ణ ప్రసాద్ పరిశీలించారు. కాలనీకి కూటమి ప్రభుత్వం ద్వారా అభివృద్ధి ప్రారంభమైందని, రోడ్లు, కుళాయిలు, కాలనీకి కావలసిన అన్ని వసతులు ఏర్పాటు చేస్తామని ప్రజలకు హామీ ఇచ్చారు. నెల్లూరు జిల్లా ఉదయగిరి మండలంలో చెంచు రామయ్య వర్ధంతి వేడుకలో ఎమ్మెల్యే కాకర్ల సురేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా నీటి పోరాటానికి నాంది పలికిన వ్యక్తి చెంచు రామయ్య అన్నారు. గడ్డిపాలెం జలాశయ సాధన కోసం ఆయన అహర్నిశలు శ్రమించి చివరకు జలాశయం సాధించారని కొనియాడారు. సత్యసాయి జిల్లా కదిరిలో బీసీ వెల్ఫేర్ హాస్టల్ను ఎమ్మెల్యే వెంకటప్రసాద్ ఆకస్మిక తనిఖీ చేశారు. విద్యార్థులకు హాస్టల్లో అందిస్తున్నటువంటి మౌలిక సదుపాయాల గురించి ఆరా తీశారు. విద్యార్థులకు అందించే భోజనం నాణ్యతగా లేకపోవడంపై ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. సీఎం చంద్రబాబుపై మాజీ మంత్రి పేర్ని నాని ఫైర్ అయ్యారు. బాబు అవినీతి వల్ల అమరావతి మోయలేని గుదిబండగా మారిందన్నారు. మావిగన్ని రాజధానిగా ఏర్పాటు చేస్తే ఇబ్బంది ఏంటి అంటూ ప్రశ్నించారు. భారతదేశ గణిత సంపద బలోపేతం చేసేందుకు కృషి చేస్తున్నామన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. హైదరాబాద్ షేర్లింగంపల్లిలో 2వ విడత ఎక్స్ప్లోరేషన్ లైసెన్స్ వేలం, 7వ విడత క్రిటికల్ స్ట్రాటజిక్ మినరల్ బ్లాక్స్ వేలం కార్యక్రమాన్ని నిర్వహించారు. రాష్ట్రంలో ప్రజాపాలన కాకుండా రాక్షస పాలన కొనసాగుతోందన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. సిద్దిపేట జిల్లా ముస్తాబాద్లో తెలంగాణ విద్యుత్ ఆర్టిజన్ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో కొనసాగుతున్న సమ్మెకు హరీష్ రావు సంఘీభావాన్ని వ్యక్తం చేశారు. తన సోదరి విజయారెడ్డి, అల్లుడు, కోడలు ఆత్మహత్య కేసులో సురేందర్ రెడ్డి తనపై చేస్తున్న ఆరోపణలు వాస్తవం లేదని చెప్పారు చిరంజీవి. విజయరెడ్డి పెళ్లి జరిగినప్పటి నుంచి కుటుంబంలో గొడవలు జరుగుతున్నాయన్నారు. అనంతపురం కలెక్టరేట్లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహించారు. జిల్లాలో ఆయా మండలాల నుంచి వివిధ రకాల సమస్యలతో వచ్చిన ఆర్జీదారుల నుండి జిల్లా కలెక్టర్ ఆర్జీలను స్వీకరించారు. సమస్యలను వాటికి సంబంధించిన అధికారులతో మాట్లాడి అప్పటికప్పుడు పరిష్కరించారు. ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికకు వచ్చే ఆర్జీలను అధికారులు నాణ్యమైన రీతిలో పరిష్కరించాల్సిందిగా శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పున్కర్ ఆదేశించారు. జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో నిర్వహించిన గ్రీవెన్స్ కార్యక్రమంలో ఆయన పాల్గొని బాధితుల నుండి నేరుగా వినతులను స్వీకరించారు. మంచిర్యాల జిల్లా చెన్నూరులో జగన్నాథ స్వామి ఆలయంలో హిందూ సమ్మేళనం జరిగింది. కార్యక్రమానికి సద్గురు మహారాజు స్వామి హాజరయ్యారు. హిందూ ధర్మాన్ని పరిరక్షించాల్సిన బాధ్యత ప్రతి హిందువుపై ఉందని అన్నారు. సీజేఎఫ్ఎస్ భూములకు చెందిన రైతాంగానికి డికేటీ పట్టాలను జీవోఎంఎస్ నెంబర్ 288 అనుసరించి ఇవ్వాలని జనసేన నేతలు నెల్లూరు జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లాని కోరారు. ఆత్మకూరు నియోజకవర్గానికి చెందిన బాధిత రైతాంగంతో కలిసి జిల్లాలో అన్ని నియోజకవర్గాల జనసేన పార్టీ ఇన్ఛార్జీలు జన సైనికులతో కలిసి కలెక్టర్కు వినతి పత్రాన్ని అందించారు. మారుమూల ఆదివాసీ గ్రామాల అభివృద్ధి, ప్రజల ఆరోగ్య పరిరక్షణ లక్ష్యంగా జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలని జరుగుతున్నాయి. ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరు మండలం నర్సాపూర్ గ్రామంలో డీజీపీ బి శివధర్ రెడ్డి చేతుల మీదుగా త్రాగునీటి కోసం ఏర్పాటు చేసిన ప్లాంట్ను ఘనంగా ప్రారంభించారు. బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించినప్పుడే రాజ్యాంగంలో ఉన్న హక్కులు సక్రమంగా పొందగలుగుతామన్నారు వైసీపీ నేత ఒమ్మి రఘురాం. ప్రజలందరికీ రాజ్యాంగంలో హక్కులు, బాధ్యతలు, సమానత్వం ఉంటాయన్నారు. నాగార్జున సాగర్ డ్యాంపై సీడీఎస్సీ కమిటీ 2వ రోజు తనిఖీలు కొనసాగించాయి. కమిటీ చైర్మన్ డీకే శర్మ నేతృత్వంలో 420 గ్యాలరీ, క్రస్ట్ గేట్లు, సిల్ప్ వేలను క్షుణ్ణంగా పరిశీలించారు. డ్యాంలో ఉన్న లోటుపాట్లను గుర్తించే దిశగా ప్రతి భాగాన్ని జాగ్రత్తగా తనిఖీ చేశారు.
నెల్లూరు నగరంలో నిర్మిస్తున్న ఇంటర్నేషనల్ స్కూల్ నిర్మాణ పనులను ఏపీ వక్ఫ్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్ పరిశీలించారు. ముస్లిం మత పెద్దలతో కలిసి అక్కడ ప్రత్యేకమైన ప్రార్థనలు నిర్వహించిన అనంతరం రిత్విక్ సంస్థ ప్రతినిధులతో నిర్మాణ విషయాలపై చర్చలు జరిపారు. కడప జిల్లా జమ్మలమడుగు వైసీపీ కార్యాలయంలో ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి సమావేశం నిర్వహించారు. లక్షల కోట్ల రూపాయల అప్పులు చేసి రాజధాని నిర్మాణం చేస్తే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దెబ్బతింటుందని హెచ్చరించారు. మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రజలపై అప్పుల భారం పడకుండా మావిగాన్ ప్రతిపాదన తీసుకొచ్చారని తెలియజేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందులో మున్సిపల్ కోఆప్షన్ సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ 4 సభ్యుల చేత మున్సిపల్ కమిషనర్ ప్రమాణ స్వీకారం చేయించారు. వీరికి ఎమ్మెల్యే కోరం కనకయ్య ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో 5 గ్రామ పంచాయతీలు తిరిగి తెలంగాణలో విలీనం చేయాలనే డిమాండ్ మరోసారి వినిపిస్తోంది. ఈ 5 గ్రామ పంచాయతీలను తిరిగి తెలంగాణలో విలీనం చేస్తేనే భద్రాచల అభివృద్ధి సాధ్యమవుతుందని స్పష్టం చేశారు. సమస్యను పరిష్కరించాలని అఖిలపక్ష సమావేశం ద్వారా నాయకులు డిమాండ్ చేశారు. మంచిర్యాల అంతర్గాం మధ్య గోదావరిపై వంతెన నిర్మించాల్సిందిగా బీజేపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. మాజీ ఎమ్మెల్యే 10 సంవత్సరాలు వంతెన నిర్మాణం చేపట్టకుండా కాలయాపన చేస్తున్నారన్నారు. ఇప్పుడు కాంగ్రెస్ ఎమ్మెల్యే తన స్వార్థ ప్రయోజనాల కోసం కమిషన్లకు కక్కుర్తిపడి వంతెన నిర్మించకుండా అడ్డుకుంటున్నారని ఆరోపించారు. హనుమకొండ జిల్లా ఎలకతుర్తి మండలం చింతపల్లి గ్రామంలో హెల్మెట్ వాడకంపై అవగాహన కార్యక్రమం జరిగింది. గ్రామస్తులు బైక్ ప్రయాణం చేసినప్పుడు హెల్మెట్ తప్పనిసరిగా ధరించాల్సిందిగా సూచించారు పోలీసులు. హెల్మెట్ వాడకంపై గ్రామస్తులతో ప్రతిజ్ఞ చేయించారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరంలో శ్రీ కాళేశ్వర ముక్తేశ్వర స్వామి దేవస్థానంలో నూతన ఆలయ పాలక కమిటీ సభ్యులతో ఈవో మహేష్ ప్రమాణ స్వీకారం చేయించారు. ఆలయ పాలక మండలి చైర్మన్ గా మంథనికి చెందిన అవధాని మోహన్ శర్మ సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. ఉమ్మడి నెల్లూరు జిల్లా వెంకటగిరి మండల కార్యాలయం గ్రీవెన్స్ లో ప్రభుత్వ భూముల కబ్జాపై ప్రజా సంఘాలు ఫిర్యాదులు చేశాయి. పట్టణంలో విశ్వోదయ కళాశాల భూమి కబ్జా చేసిందంటూ కొంతమంది వ్యక్తులు నకిలీ డాక్యుమెంట్స్ సృష్టించారని ఆరోపించారు. ప్రభుత్వ భూములు, చెరువులు కబ్జాలపై ప్రత్యేకమైన అధికారులతో విచారణ చేపట్టాల్సిందిగా వారంతా డిమాండ్ చేశారు. హనుమకొండలో కళోచి కళాక్షేత్రంలో అరైవ్ అలైవ్ రోడ్డు భద్రతపై అవగాహన కార్యక్రమం జరిగింది. రహదారి భద్రత పట్ల ప్రజల్లో ముఖ్యంగా యువతలో చైతన్యం తీసుకురావటమే ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశమని సిపి స్పష్టం చేశారు. గూడూరును నియోజకవర్గ కేంద్రంగా ఏర్పాటు చేసే వరకు అలుపెరగని పోరాటాలు చేయడమే కాదు, ప్రాణత్యాగాలకైనా సిద్ధమన్నారు. గూడూరు నియోజకవర్గ సాధన సంయుక్త కార్యాచరణ కమిటీ ప్రతినిధి బీరా భరత్ కుమార్ రెడ్డి. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో కలెక్టర్ కార్యాలయం ఎదుట అఖిలపక్ష పార్టీల నేతలు ఆందోళన నిర్వహించారు. మంచిర్యాల జిల్లా రాపల్లి గ్రామ రహదారి భద్రతా కమిటీ ఆధ్వర్యంలో అరైవ్ అలైవ్ రోడ్డు భద్రతా అవగాహన సదస్సు జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభించిన ఈ కార్యక్రమం రోడ్డు ప్రమాదాలను తగ్గించడమే లక్ష్యంగా తీసుకున్న ముఖ్యమైన చర్యగా పేర్కొన్నారు. వరుసగా దొంగతనాలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర దొంగ శ్రీనాథ్ అనే వ్యక్తిని నెల్లూరు పోలీసులు అరెస్ట్ చేశారు. వేదాయపాలెం పోలీస్ స్టేషన్ పరిధిలో పొదలకూరు రోడ్డులో కామాక్షమ్మ అనే మహిళ నివాసంలో తాళాన్ని పగలగొట్టి ఇంట్లోనికి ప్రవేశించి బంగారు ఆభరణాలు, విలువైన వస్తువులను దొంగ అపహరించారు. కాకినాడ జిల్లా అచ్చంపేట జంక్షన్ వద్ద రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. బైక్ అదుపు తప్పి డ్రైనేజ్ లో పడిపోవడంతో 2 మృతి చెందారు. చిత్రాడ గ్రామానికి చెందిన దాసరి లక్ష్మి, దాసరి దుర్గా గణపతిగా గుర్తించారు. కాకినాడ రూరల్ మండలం పోలవరం గ్రామాల్లో 2 కుటుంబాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. దీంతో నాగరాజ్ అనే వ్యక్తి బంధువులతో లోవరాజ్ ఇంటిపై దాడికి పాల్పడ్డాడు. లోవరాజ్కి తీవ్రమైన గాయాలు కావడంతో హాస్పిటల్కి తరలించారు. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జనప్రియ నైల్ వ్యాలీ అపార్ట్మెంట్ నుంచి దూకి ఒక యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వంశీ గత కొద్ది రోజుల నుంచి జాబ్ సర్చింగ్ లో ఉండగా అప్పుడప్పుడు ఆరోగ్య సమస్యతో బాధపడుతూ ఉండేవాడని కుటుంబ సభ్యులు తెలియజేశారు. రోడ్డు ప్రమాదాల నివారణ లక్ష్యంగా గచ్చిబౌలిలో సైబరాబాద్ పోలీసులు అరైవ్ అలైవ్ అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. హెల్మెట్, సీట్ బెల్ట్ తప్పనిసరి అని, డిఫెన్సివ్ డ్రైవింగ్ ద్వారా ప్రమాదాలు నివారించవచ్చని సూచించారు. యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లి మండలం గౌస్కొండ గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. ప్రమాదవశాత్తు బోటు బోల్తా పడి యువకులు చెరువులో గల్లంతైపోయారు. ఒకరు మృతి చెందగా కొంతమంది ఈత కొడుతూ తప్పించుకుని బయటపడ్డారు. సూర్యాపేట జిల్లా చివెన్ల మండలం ఎంజీ నగర్ తండా యువకుడు మణి భార్గవ్ హత్య కేసును పోలీసులు ఛేదించారు. అక్రమ సంబంధమే ఈ హత్యకు దారితీసినట్లుగా పోలీసులు వెల్లడించారు. ఛాతీపై బలంగా కొట్టి తాడుతో మెడ బిగించి హత్య చేసినట్లుగా తెలిపారు.
పోలీసు సంక్షేమ కార్యక్రమంపై ఏపీ ప్రభుత్వం దృష్టిని పెట్టింది. పోలీసు సిబ్బందికి వారి పుట్టినరోజులు, వివాహ వార్షికోత్సవాల సందర్భంగా సెలవులు మంజూరు చేసింది. డీజీపీ కార్యాలయం ఈ ఉత్తర్వులు జారీ చేసింది. ఒడిశాలో కొనుగోలు చేసిన గంజాయిని బెంగళూరుకు తరలిస్తున్న 4 వ్యక్తులను విజయనగరం పోలీసులు పట్టుకున్నారు. రైల్వే స్టేషన్ వెనుక మహిళతో సహా 4 వ్యక్తులు అనుమానాస్పదంగా సంచరిస్తూ ఉండటంతో పోలీసులు గుర్తించారు. వారి వద్ద నుంచి గంజాయిని స్వాధీనం చేసుకుని స్టేషన్కు తరలించారు. కడప జిల్లాలో సంచలనం సృష్టించిన మైనర్ బాలికపై అత్యాచార కేసులో కోర్టు కఠినమైన తీర్పును వెలువరించింది. కమలాపురంలో జరిగిన ఈ ఘటనలో నిందితుడికి 20 సంవత్సరాల పాటు కఠినమైన కారాగార శిక్షను విధిస్తూ జిల్లా పోక్సో కోర్టు తీర్పునిచ్చింది. ఉమ్మడి నెల్లూరు జిల్లా వెంకటగిరి సివిల్ జడ్జి కోర్టు ఆవరణలో న్యాయవాదులు విధులను బహిష్కరించారు. చిలకలూరిపేటలో దారుణంగా ఒంగోలు బార్ అసోసియేషన్ యువ న్యాయవాది అయిన శ్రీరామ్ హరిప్రసాద్ హత్యను ఖండించారు. న్యాయవాదులపై హత్యలు, దాడులు ఖండిస్తూ ప్రభుత్వం ప్రత్యేకమైన చట్టం తీసుకురావాల్సిందిగా ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. కామారెడ్డి జిల్లా దోమకొండ మండలం మధ్యంపేట గ్రామంలో కోతులపై విష ప్రయోగం జరిగిందన్నారు అధికారులు. సుమారు 60 వరకు కోతులు మృతి చెందాయి. కోతుల మరణాలకు కారణమైన వ్యక్తిపై కఠినమైన చర్యలు తీసుకోవాల్సిందిగా గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చిన్నగొల్లగూడెంలో ఒక ఫ్లెక్సీ వైరల్ గా మారింది. శోభన మహోత్సవ శుభాకాంక్షల పేరుతో గుడ్ బై టు బ్రహ్మచారి జీవితం, వెల్కమ్ టు సంసార జీవితం అంటూ పెళ్లికొడుకు ఫ్రెండ్స్ ఫ్లెక్సీని ఏర్పాటు చేశారు. పెళ్లికి వచ్చిన ఆహ్వానితులతో పాటు గ్రామస్తులు కూడా ఫ్లెక్సీని గురించి చర్చించడం మొదలుపెట్టారు. నంద్యాల జిల్లా ఆలగడ్డ ప్రాజెక్టు కార్యాలయం వద్ద చిన్నపిల్లలతో ఐక్యూ లెవెల్స్ పెంచేందుకు అధికారులు చిన్న పోటీలు ఏర్పాటు చేశారు. చిన్నపిల్లలకు మంచి ఆహారంపై అవగాహన కల్పించేందుకు నిచ్చెన ఎక్కే చోటున మంచి ఆహారం, పాము నోట్లో పడే చోట జంక్ ఫుడ్ లాంటివి ఉంచి ఆ పోటీలపై అవగాహన కల్పించారు. విజయనగరం జిల్లా నెల్లిమల్ల మండలం రామతీర్థ గ్రామంలో శ్రీరామస్వామి వారి దేవస్థానంలో విగ్రహాల నిమజ్జనం మహోత్సవం వైభవంగా జరిగింది. ఈ పుణ్యకార్యం నెల్లిమల్ల రామతీర్థం నుండి మొదలుపెట్టి అనకాపల్లి, అన్నవరం మీదుగా ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో పూజ నిర్వహించి పిఠాపురం పాదగాయ పుణ్యక్షేత్రానికి చేరుకుంది. బీఆర్ఎస్ నాయకులు జీర్ణించుకోలేక మంత్రి సీతక్క మీద అనుచితమైన వ్యాఖ్యలు చేస్తున్నారంటూ ఎన్ఎస్యుఐ నాయకులు మండిపడ్డారు. స్కామ్లు, ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తూ దాచుకోవటం బీఆర్ఎస్ నైజమని ఆరోపించారు. సీతక్కకి బహిరంగ క్షమాపణ చెప్పాల్సిందిగా డిమాండ్ చేశారు. సహకార రంగాన్ని బలోపేతం చేసి ప్రజలకు మరింత చేరువ చేయడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని శ్రీకాకుళంలో ఆల్ ఇండియా కోఆపరేటివ్ బ్యాంకు ఉద్యోగి కేవీఎస్ రవికుమార్ తెలిపారు. సహకార బ్యాంకులను ఆధునీకరించడం ద్వారా గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయవచ్చన్నారు. తాళాలు వేసిన ఇళ్లనే లక్ష్యంగా చేసుకున్న అంతర్రాష్ట్ర దొంగను హైదరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. సికింద్రాబాద్ ప్యారడైజ్ సర్కిల్ వద్ద అనుమానాస్పదంగా తిరుగుతున్న నిందితుని పట్టుకున్నారు. నిందితుడి వద్ద నుండి 2,50,000 రూపాయల నగదు, వెండి, వాహనాలను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. కర్నూలు జిల్లా పత్తికొండ టౌన్ గుత్తి రోడ్డులో కారు బీభత్సాన్ని సృష్టించింది. పట్టణ శివార్లలో ఉన్న పాలకేంద్రం వద్ద టీ దుకాణంలో కర్ణాటకకు చెందిన కారు దూసుకెళ్లిపోయింది. ఈ ప్రమాదంలో ఒకరికి తీవ్రమైన గాయాలు కావడంతో స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. తూర్పుగోదావరి జిల్లా సీతానగరం మండలం రఘుదేవపురంలో దారుణం చోటు చేసుకుంది. భార్య సుబ్బలక్ష్మిని కత్తితో దారుణంగా భర్త నూకరాజు హత్య చేశాడు. అదే కత్తితో భర్త ఆత్మహత్యాయత్నం చేసుకోవడంతో స్థానికులు ఆసుపత్రికి తరలించారు.